నమస్కారం రైతు సోదరులారా. ఈరోజు 24/1/2026 మనం పిన్నెల్లి గ్రామంలో ఉన్నామండి. ఈ వెరైటీ వచ్చేసి సిగ్నోవా కంపెనీ వారి హనుమాన్ 702 అనే నూతన తేజ రకం అండి. బాగా కింద నుంచి అధిక కొమ్మలు కలిగి బాగా చిక్కటి కాపుతో కాసే వెరైటీ అండి. ఈ హనుమాన్ 702 అనే తేజ రకం పిడుగురాల మణికంఠ సీడ్స్లో దొరికిద్దండి. కింద నుంచి అధిక కొమ్మలు కలిగి కాయ సైజు కాపు కాయ గమనించుకోవచ్చండి. కింద కూడా తాళ్ళు లేదు ఈ హనుమాన్ 702 అనే రకంలో. దీంట్లో గమనించదగ్గ విషయం ఏంటంటే కింద మొదటి నుంచి కాచుకుంటా బాగా హైట్ పెరిగే వెరైటీ అండి. ఇది మనం గమనించుకోవచ్చు. సుమారుగా నేను 6 అడుగులు ఉంటా, నా భుజాల దగ్గరకు ఉంది. కాయ సైజు కాపు మనం గమనించుకోవచ్చు. ఈ సంవత్సరం ఉన్న వాతావరణ పరిస్థితులకి నల్లి తామర పురుగు తట్టుకొని కూడా బాగా చిక్కటి కాపుతో కాయ సైజు బాగుందండి ఈ హనుమాన్ 702 అనే రకం. గమనించుకోవచ్చు. తోట ఎక్కడైనా మంచి హైటు మల్లెపువ్వులాగా విరబూసిందండి. ఇప్పుడు ఉన్న వాతావరణంలో నల్లిని తామర పురుగుని తట్టుకొని ఈ హనుమాన్ 702 వెరైటీ రైతులు నమ్మకంగా వేసుకోవచ్చండి. కాయ సైజు కాపు చిక్కదనం మనం ఎక్కడ గమనించినా తాలు కూడా లేదండి ఈ వెరైటీలో. చూసుకోవచ్చు ఎంత హైట్ పెరిగిందో. సుమారుగా నా భుజాలంటే దగ్గర 4.5-5 అడుగులు పెరిగిందండి ఈ హనుమాన్ 702 అనే వెరైటీ. బాగా పైదాగా చిక్కటి చిన్న ఆకులు కలిగి ఉండటం వల్ల రసం పీల్చు పురుగుల్ని తామర పురుగుల్ని తట్టుకుంటుందండి ఈ వెరైటీ యొక్క ముఖ్య లక్షణం. హనుమాన్ 702 అనే వెరైటీలో అసలు తాళ్ళు అనేది లేదండి. కింద కూడా ఎంత చిక్కదనంగా ఉందో చూడండి. ఈ వెరైటీ పిడుగురాల మణికంఠ సీడ్స్లో దొరికిద్దండి ఈ హనుమాన్ 702 అనే రకం. ఎక్కడైనా మనం చేను మొత్తం తిరిగి చూసినా మనం గమనించుకోవచ్చు రైతు సోదరులారా. చిక్కటి కాపుతో అధిక బరువు కూడా ఉంటుందండి. కాయ గట్టిగా ఉంది, గింజ శాతం కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అక్కడ లేదు. మనం ఏ చెట్టు చూసుకున్నా చూడండి పైదాకా కాపు బాగా చిక్కటి కాపు జంట కాయలు కలిగి ఉందండి ఈ హనుమాన్ 702. చూడండి ఈ ఒక్క కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో. జంట కాపండి. ఎక్కడైనా ఇవి 2 కాయలు. కాయ సైజు మొదట్లో మనకి ఏ సైజు ఉందో చివరిదాకా అదే సైజుని కలిగి ఉందండి. మనం గమనించుకోవచ్చు రైతు సోదరులారా. ఈ వెరైటీ నల్లి తామర పురుగు తట్టుకొని చూడండి. అబ్బాబ్బా ఈ కొమ్మ చూడండి. ఇది ఒక్కటే కొమ్మ అటు నుంచి డల్లకపోయింది. ఈ ఒక్క కొమ్మనే చూడండి ఎన్ని కాయలు కాసాయో. హనుమాన్ 702 సిగ్నోవా కంపెనీ వారి హనుమాన్ 702 అండి. చేను మొత్తం ఇదే రీతిలో ఉందండి. గమనించుకోవచ్చు రైతు సోదరులారా. ఈ నడవాలంటేనే కొమ్మలు ఇరుగుతాయి అని చేను ఆయన బయటే ఉన్నాడు, రాలేదు లోపలికి. ఈ ఒక్క కొమ్మ చూడండి అసలు. అబ్బాబ్బాబ్బా ఇంత చిక్కటి కాపు అయితే నేను ఏ వెరైటీలో చూడలేదండి. ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఇంత చిక్కటి కాపు చూడండి. కాయ సైజు కాపు ఒక చెట్టు అని కాదు, మనం చేను మొత్తం చూసుకున్నా అదే క్వాలిటీలో ఉందండి. ఎక్కడైనా చూడండి. ఈ హనుమాన్ 702 తాళ్ళు లేదండి. ముందు తాళ్ళు కానీ కాయ మచ్చ కానీ ఎక్కడా లేదు. మనం ఎక్కడ చూసుకున్నా ఈ కొమ్మ చూడండి కింద స్టెప్ అయిపోయింది, మళ్ళీ పైన. ఈ ఒక్క కొమ్మకి ఎన్ని కాయలు కాసాయో. హనుమాన్ 702 పిడుగురాల మణికంఠ సీడ్స్లో దొరుకుతాయండి ఈ వెరైటీ.